అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మానవులారా, మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతోమంది పురుషులను, స్త్రీలను అవనిలో వ్యాపింపజేశాడు. ఏ దేవుని పేరు చెప్పుకుని మీరు పరస్పరం మీ హక్కులను కోరుకుంటారో, ఆ దేవునికి భయపడండి. బంధుత్వ సంబంధాలను తెంచటం మానుకోండి. అల్లాహ్ మిమ్మల్ని పరికిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోండి. అనాథుల ఆస్తిని వారికి తిరిగి ఇవ్వండి. వారి మంచి వస్తువులను మీ చెడ్డ వస్తువులతో మార్చకండి. వారి ఆస్తిని మీ ఆస్తితో కలిపి కబళించకండి. ఇది మహాపాపం. అనాథులకు న్యాయం చేయలేమనే భయం మీకు కలిగితే, మీకు నచ్చిన స్త్రీలను ఇద్దరేసిగాని, ముగ్గురేసిగాని, నలుగురేసిగాని వివాహం చేసుకోండి. అయితే వారితో న్యాయంగా వ్యవహరించలేమనే భయం మీకుంటే, అప్పుడు ఒకామెనే చేసుకోండి లేదా మీ స్వాధీనంలోకి వచ్చిన స్త్రీలను దాంపత్యంలోకి తీసుకోండి. అన్యాయానికి దూరంగా ఉండేందుకు ఇది ఉత్తమ మార్గం. స్త్రీలకు వారి మహర్ను సంతోషంగా, విధిగా భావిస్తూ చెల్లించండి. అయితే వారు తమంత తాము మహర్లో కొంత భాగాన్ని తమ ఇష్టపూర్వకంగా విడిచిపెడితే, దానిని మీరు సంతోషంగా అనుభవించండి. అల్లాహ్ మీకు జీవనాధారంగా చేసిన సంపదను అవివేకులకు అప్పగించకండి. అయితే దాని నుండి వారికి అన్న వస్త్రాలు కల్పించండి. వారికి హితబోధ చేయండి. అనాథులకు పెళ్లి ఈడు వచ్చేవరకు వారిని అజమాయిషీ చేస్తూ ఉండండి. వారిలో మీకు యోగ్యత కనిపించినప్పుడు వారి ఆస్తిని వారికి అప్పగించండి. వారు పెద్దవారై తమ హక్కును కోరుతారేమో అని భయపడి వారి ఆస్తిని న్యాయసీమలను అతిక్రమించి తొందరగా ఎన్నడూ తినకండి. అనాథుల సంరక్షకుడు సంపన్నుడైతే, అతడు వారి సొమ్ముకు దూరంగా ఉండాలి. ఒకవేళ అతడు పేదవాడైతే దాన్ని ధర్మసమ్మతంగా అనుభవించాలి. తరువాత వారి ఆస్తిని వారికి అప్పగించేటప్పుడు దానికి ఇతరులను సాక్షులుగా పెట్టండి. లెక్క తీసుకోవటానికి అల్లాహ్ చాలు. తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు విడిచివెళ్లిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు విడిచివెళ్లిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది, అది తక్కువైనా సరే లేక ఎక్కువైనా సరే. ఈ భాగం అల్లాహ్ చే నిర్ణయించబడినది. ఆస్తి పంపకం జరిగేటప్పుడు ఇతర బంధువులు, అనాథులు, నిరుపేదలు వస్తే, ఆ ఆస్తి నుండి వారికి కూడా కొంత ఇవ్వండి. వారిని మంచి మాటలతో పలుకరించండి. ప్రజలు ఈ విషయాన్ని గురించి ఆలోచించి భయపడాలి. ఒకవేళ వారే తమ పిల్లలను నిస్సహాయులుగా విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తే మరణ సమయంలో వారు ఆ పిల్లలను గురించి ఎంతగా ఆందోళన చెందేవారో. కనుక వారు అల్లాహ్కు భయపడాలి. న్యాయం పలకాలి. అనాథుల ఆస్తిని అన్యాయంగా తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటారు. వారు తప్పకుండా మండే నరకాగ్నిలో త్రోయబడతారు. మీ సంతానం విషయంలో అల్లాహ్ మీకు ఇలా ఆదేశిస్తున్నాడు: ఒక పురుషుని భాగం ఇద్దరు స్త్రీల భాగాలకు సమానం. ఒకవేళ మృతునికి వారసులుగా ఇద్దరికంటే ఎక్కువ మంది ఆడపిల్లలు ఉంటే, వారికి మొత్తం ఆస్తిలో మూడిరట 2 భాగాలు ఇవ్వాలి. ఒకే ఆడపిల్ల వారసురాలైతే, ఆస్తిలో అర్ధ భాగం ఆమెకు చెందుతుంది. మృతుడు సంతానం కలవాడైతే, అతని తల్లిదండ్రులలో ఒక్కొక్కరికి మొత్తం ఆస్తిలో 6వ భాగం లభించాలి. ఒకవేళ అతడు సంతానం లేనివాడై అతని తల్లిదండ్రులు మాత్రమే అతనికి వారసులైతే, అప్పుడు తల్లికి 3వ భాగం ఇవ్వాలి. మృతుడికి సోదరీసోదరులు కూడా ఉంటే, అప్పుడు తల్లికి 6వ భాగం లభిస్తుంది. మృతుడు రాసిన వీలునామా అమలుజరిపి అతనిపై ఉన్న అప్పులు తీర్చిన తరువాతనే ఈ భాగాల పంపకం జరగాలి. మీ తల్లిదండ్రులలో, మీ సంతానంలో ప్రయోజనం రీత్యా మీకు ఎవరు ఎక్కువ సన్నిహితులో మీకు తెలియదు. ఈ భాగాలను అల్లాహ్ నిర్ణయించాడు. నిశ్చయంగా అల్లాహ్ యథార్థాలన్నీ తెలిసినవాడు, మర్మాలన్నీ ఎరిగినవాడు. మీ భార్యలకు సంతానం లేని పక్షంలో, వారు విడిచిపోయిన ఆస్తిలో మీకు అర్ధభాగం లభిస్తుంది. కాని వారికి సంతానం ఉంటే అప్పుడు వారు విడిచి వెళ్ళిన ఆస్తిలో మీకు 4వ భాగం లభిస్తుంది. ఇది వారు వ్రాసిపోయిన వీలునామా అమలు జరిపిన తరువాత, వారు చేసిపోయిన అప్పులు తీర్చిన తరువాత జరగాలి. మీకు సంతానం లేని పక్షంలో మీరు విడిచిపోయే ఆస్తిలోని 4వ భాగానికి వారు, మీ భార్యలు, హక్కుదారులవుతారు. కాని మీరు సంతానవంతులైతే అప్పుడు వారికి 8వ భాగం లభిస్తుంది.
ఇది మీరు వ్రాసిన వీలునామాను అమలు జరిపిన తరువాత, మీరు చేసిన అప్పులు తీర్చిన తరువాత జరగాలి. మరణించిన పురుషుడు లేక స్త్రీ సంతానహీనులై వారి తల్లిదండ్రులు కూడా జీవించి ఉండకపోతే, కాని వారికి ఒక సోదరుడు లేక ఒక సోదరి ఉంటే అప్పుడు వారిద్దరిలో ఒక్కొక్కరికి 6వ భాగం లభిస్తుంది. కాని సోదరులు ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే అప్పుడు మొత్తం ఆస్తిలోని 3వ భాగానికి వారంతా భాగస్వాములవుతారు. మృతుడు వ్రాసిన వీలునామా అమలు జరిపిన తరువాత, అతడు చేసిన అప్పులు తీర్చిన తరువాత ఈ పంపిణీ జరగాలి. కాని ఇది వారసులకు నష్టం కలిగించేది కాకూడదు. ఇది అల్లాహ్ వైపు నుండి వచ్చిన ఆదేశం. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అత్యంత మృదు స్వభావుడు. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు. అల్లాహ్కు ఆయన ప్రవక్తకు విధేయత చూపేవాణ్ణి అల్లాహ్ క్రింద సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాలలో ప్రవేశింపజేస్తాడు. ఆ వనాలలో అతడు కలకాలం ఉంటాడు. అసలు ఇదే గొప్ప సాఫల్యం. అల్లాహ్కు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపుతూ అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమించే వాణ్ణి అల్లాహ్ అగ్నిలో పడవేస్తాడు. అందులో అతడు సదా ఉంటాడు. అతనికి మిక్కిలి అవమానకరమైన శిక్ష పడుతుంది. మీ స్త్రీలలో ఎవరైనా సిగ్గుమాలిన పనికి ఒడిగట్టితే, వారికి వ్యతిరేకంగా మీలో 4 మనుషుల సాక్ష్యం తీసుకోండి. 4 మనుషులు గనక సాక్ష్యం ఇస్తే, వారు మరణించే వరకైనా లేదా వారి కొరకు అల్లాహ్ ఏదైనా మార్గం చూపించే వరకైనా వారిని ఇళ్లల్లో నిర్బంధించండి. మీలో ఈ అకృత్యానికి పాల్పడిన వారినిద్దరినీ బాధించండి. తరువాత వారు పశ్చాత్తాపపడి, తమ నడతను సరిదిద్దుకుంటే వారిని విడిచిపెట్టండి. అల్లాహ్ పశ్చాత్తాపాన్ని అధికంగా అంగీకరిస్తాడు, ఎక్కువగా కనికరిస్తాడు. అజ్ఞానం వల్ల ఏదైనా చెడ్డపని చేసి వెనువెంటనే పశ్చాత్తాపపడే వారి పశ్చాత్తాపాన్ని మాత్రమే స్వీకరించే బాధ్యత అల్లాహ్ పై ఉంది అని తెలుసుకోండి. అలాంటి వారి పట్ల అల్లాహ్ కరుణాదృష్టితో తిరిగి సుముఖుడవుతాడు. అల్లాహ్ అన్ని విషయాలు తెలిసినవాడు, వివేక సంపన్నుడును. చావు గడియ సమీపించే వరకు ఎడతెగకుండా అకృత్యాలు చేస్తూ ఉండి, ఇప్పుడు నేను పశ్చాత్తాపపడుతున్నాను అని అనేవారి పశ్చాత్తాపం ఎంతమాత్రం స్వీకరించబడదు. ఇదే విధంగా మరణించే వరకు అవిశ్వాసులుగానే ఉండేవారి పశ్చాత్తాపం కూడా స్వీకరించబడదు. అటువంటి వారి కొరకు మేము అత్యంత బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. విశ్వసించిన ప్రజలారా, బలవంతంగా స్త్రీలకు వారసులు కావటం మీకు ధర్మసమ్మతం కాదు. ఇంకా వారిని వేధించి సాధించి మీరు వారికి ఇచ్చిన మహర్ లో కొంత భాగాన్ని కాజేసే ప్రయత్నం చేయటం కూడా ధర్మసమ్మతం కాదు. అయితే వారు గనక బాహాటంగా చెడు నడతకు పాల్పడినట్లయితే, అప్పుడు వారి పట్ల కఠినంగా ప్రవర్తించే అధికారం మీకు ఉంది. వారితో సద్భావంతో జీవితం గడపండి. ఒకవేళ మీకు వారు నచ్చకపోతే, బహుశా మీకు ఒక వస్తువు నచ్చకపోవచ్చు. కాని అందులోనే అల్లాహ్ ఎంతో మేలును పెట్టి ఉండవచ్చు. ఒకవేళ మీరు ఒక భార్య స్థానంలో మరొక భార్యను తీసుకొచ్చే సంకల్పమే చేసుకుంటే, మీరు ఆమెకు ఒక పెద్ద ధనరాశిని ఇచ్చి ఉన్నా సరే దాని నుండి కొంచెం కూడా తిరిగి తీసుకోవద్దు. ఆమెపై అపనింద మోపి, ఘోరమైన అన్యాయానికి పాల్పడి దాన్ని తిరిగి తీసుకుంటారా? మీరు పరస్పరం దాంపత్య సుఖం అనుభవించిన తరువాత, వారు మీ నుండి గట్టి వాగ్దానం తీసుకున్న తరువాత, మీరు దానిని ఎలా తిరిగి తీసుకుంటారు? మీ తండ్రులు వివాహం చేసుకున్న స్త్రీలను మీరు ఎంతమాత్రమూ వివాహమాడకండి. పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. వాస్తవానికి ఇది ఒక సిగ్గుమాలిన పని, జుగుప్సాకరమైనది, ఒక దుర్నడత. మీకు ఈ స్త్రీలు హరాం, నిషేధించబడ్డారు. మీ తల్లులు, కుమార్తెలు, సోదరీమణులు, మీ మేనత్తలు, మీ తల్లి సోదరీమణులు, పినతల్లులు, మీ సోదరుల కుమార్తెలు, మేనకోడళ్ళు, మీకు పాలిచ్చిన తల్లులు, మీతోపాటు పాలు త్రాగిన సోదరీమణులు, మీ భార్యల తల్లులు, మీ సంరక్షణలో పెరిగిన మీ భార్యల కుమార్తెలు, అంటే మీరు రమించిన భార్యల కుమార్తెలు అయితే ఒకవేళ వివాహం మాత్రమే అయి రమించటం జరిగి ఉండకపోతే, వారికి విడాకులిచ్చి వారి కుమార్తెలను వివాహమాడటం మీకు దోషం కాదు. మీ వెన్ను నుండి పుట్టిన మీ కుమారుల భార్యలు, ఇంకా ఏకకాలంలో అక్కాచెల్లెళ్ళు ఇద్దరినీ చేర్చి భార్యలుగా చేసుకోవటం కూడా నిషిద్ధమే. పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. అల్లాహ్ క్షమించేవాడు కరుణించేవాడును.
ఇంకా ఇతరుల వివాహబంధంలో ఉండే స్త్రీలు కూడా మీకు హరాం, మీ చేతికి యుద్ధంలో చిక్కిన స్త్రీలు తప్ప. ఇది అల్లాహ్ అనుశాసనం, దీనిని మీరు విధిగా పాటించాలి. వీరు తప్ప మిగతా స్త్రీలందరినీ మీరు మీ ధనం ద్వారా పొందటం మీకు హలాల్, ధర్మసమ్మతం చేయబడినది. అయితే వారికి వివాహబంధంతో రక్షణ కల్పించాలి, కాని విశృంఖలమైన కామక్రీడలకు ఒడిగట్టరాదు. తరువాత వారి ద్వారా మీరు అనుభవించిన దాంపత్య సుఖానికి బదులుగా వారి మహర్ ను ఒక విధిగా భావించి చెల్లించండి. కానీ మహర్ ఒప్పందం జరిగిన తరువాత పరస్పరమైన అంగీకారంతో మీ మధ్య ఏదైనా రాజీ కుదిరితే అందులో దోషం లేదు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అత్యంత వివేక సంపన్నుడు. మీలో ఎవరైనా ఒకరు ముస్లిము కుటుంబానికి చెందిన వనితలను వివాహం చేసుకునే స్తోమత లేకపోతే, మీ స్వాధీనంలో ఉన్నటువంటి ముస్లిములైనటువంటి బానిస స్త్రీలలో ఎవరినైనా అతడు వివాహం చేసుకోవాలి. మీ విశ్వాసం యొక్క స్థితిగతులు అల్లాహ్కు బాగా తెలుసు. మీరంతా ఒకే వర్గానికి చెందినవారు, అందువల్ల వారి సంరక్షకుల అనుమతితో వారిని వివాహం చేసుకోండి. న్యాయమైన పద్ధతిలో వారికి మహర్ ఇవ్వండి. వారు వివాహ బంధంలో సురక్షితంగా ఉండేందుకు, స్వేచ్ఛాకామ క్రీడలకు దిగకుండా ఉండేందుకు, దొంగచాటు సంబంధాలను ఏర్పరచుకోకుండా ఉండేందుకు. వివాహబంధంలో వారు రక్షణ పొందిన తరువాత ఏదైనా చెడునడతకు పాల్పడితే, కుటుంబ స్త్రీల ముహ్సనాత్ కు నిర్ణయించబడిన శిక్షలోని సగం శిక్ష వారికి విధించబడుతుంది. వివాహం చేసుకోకపోవటం వల్ల భయభక్తుల బంధాలు తెగిపోతాయని మీలో భయపడే వారి కొరకే ఈ సౌలభ్యం అనుమతించబడినది. మీరు నిగ్రహశక్తి కలిగి ఉంటే అది మీకే శ్రేయస్కరం. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడును. మీకు పూర్వం గతించిన సజ్జనులు అవలంబించిన మార్గాలను మీకు విశదపరచే ఆ మార్గాలలోనే మిమ్మల్ని కూడా నడపాలని అల్లాహ్ కోరుతున్నాడు. ఆయన తన కారుణ్యంతో మీ వైపునకు మరలాలని అభిల్షిస్తున్నాడు. ఆయన సర్వమూ తెలిసినవాడు, మహావివేకి కూడా. అల్లాహ్ అయితే మీ వైపునకు కారుణ్యంతో మరలాలనే కోరుతున్నాడు. కాని తమ మనోవాంఛలను అనుసరిస్తున్నవారు మీరు సన్మార్గం తొలగి దూరంగా పోవాలని కోరుతారు. మీపై ఉన్న ఆంక్షలను అల్లాహ్ తేలిక చేయాలని కోరుతున్నాడు. ఎందుకంటే మానవుడు బలహీనంగా సృష్టించబడ్డాడు. విశ్వసించిన ప్రజలారా, ఒకరి సొమ్మును మరొకరు అధర్మంగా తినకండి. ఇచ్చి పుచ్చుకోవటం జరగవలసిందే, అయితే పరస్పర అంగీకారంతో. మిమ్మల్ని మీరు చంపుకోకండి. అల్లాహ్కు మీరంటే ఎంతో దయ అని నమ్మండి. హింసా దౌర్జన్యాల ద్వారా అలా చేసేవాణ్ణి మేము తప్పకుండా అగ్నిలో పడవేస్తాము. ఇది అల్లాహ్కు అంత కష్టమైన పని కాదు. మీకు నిషేధించబడినటువంటి మహాపాపాలకు గనక మీరు దూరంగా ఉంటే, మీ చిన్న చిన్న దోషాలను మేము మీ లెక్క నుండి తీసివేస్తాము. మిమ్మల్ని గౌరవ స్థానాల్లో ప్రవేశింపజేస్తాము. అల్లాహ్ మీలో ఎవరికైనా ఇతరులకు ఇచ్చిన దానికంటే ఎక్కువగా ప్రసాదించి ఉంటే మీరు దానికి ఆశపడకండి. పురుషులు సంపాదించిన దానికి తగినట్లుగా వారి భాగం ఉంటుంది. స్త్రీలు సంపాదించిన దానికి తగినట్లుగా వారి భాగం ఉంటుంది. అయితే అల్లాహ్ను ఆయన అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ సకల విషయ పరిజ్ఞానం కలవాడు. తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు విడిచివెళ్లే ప్రతి ఆస్తికి మేము హక్కుదారులను నిర్ణయించాము. ఇక మీరు వాగ్దానం చేసిన వారు, వారికి ఇవ్వవలసిన భాగం వారికి ఇవ్వండి. నిశ్చయంగా అల్లాహ్ అన్నింటినీ కనిపెట్టి ఉన్నాడు. పురుషులు స్త్రీలకు అధికారులు, కవ్వాం, ఎందుకంటే అల్లాహ్ వారిలో ఒకరికి మరొకరిపై ఆధిక్యతను ప్రసాదించటం వల్ల, ఇంకా పురుషులు తమ సంపదను వారి కొరకు ఖర్చు చేస్తున్నందువల్ల. కనుక సుగుణవతులైన స్త్రీలు విధేయత కలిగి ఉంటారు. పురుషులు లేనప్పుడు అల్లాహ్ రక్షణలో ఉంటూ వారి హక్కులను కాపాడుతారు. ధిక్కరిస్తారనే భయం మీకు ఏ స్త్రీల విషయంలో కలుగుతుందో వారికి నచ్చజెప్పండి. పడకగదులలో వారికి దూరంగా ఉండండి, మరియు కొట్టండి. తరువాత వారు మీకు విధేయులైతే, అకారణంగా వారిని వేధించటానికి సాకులు వెతక్కండి. గొప్పవాడు, అధికుడు అయిన అల్లాహ్ పైన ఉన్నాడనే విషయాన్ని తెలుసుకోండి. భార్యాభర్తల మధ్య సంబంధాలు చెడిపోతాయనే భయం మీకు కలిగితే, భర్త బంధువుల నుండి ఒక మధ్యవర్తిని, భార్య బంధువుల నుండి ఒక మధ్యవర్తిని నియమించండి. వారిద్దరు సంస్కరణను కోరితే అల్లాహ్ వారి మధ్య సమాధానం కుదరటానికి మార్గం చూపుతాడు. అల్లాహ్ సర్వజ్ఞాని, సకలము ఎరిగినవాడు. మీరంతా అల్లాహ్కు దాస్యం చేయండి.
ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా చేయవద్దు. తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి. బంధువులు, అనాథులు, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదారబుద్ధితో వ్యవహరించండి. గర్వాతిశయంతో కన్నుమిన్ను కాననివారు, తమ గొప్పతనం గురించి విర్రవీగేవారు అంటే అల్లాహ్ ఇష్టపడడు అని గట్టిగా నమ్మండి. ఇంకా పిసినారితనంతో ప్రవర్తిస్తూ ఇతరులకు కూడా పిసినారితనాన్ని గరపేవారిని కూడా అల్లాహ్ ప్రేమించడు. మా అనుగ్రహాలను తిరస్కరించే ఇటువంటి వారి కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము. కేవలం ప్రజలకు చూపటానికి తమ సంపదను ఖర్చు పెట్టేవారు, అల్లాహ్ను, అంతిమదినాన్ని హృదయపూర్వకంగా విశ్వసించనివారు అంటే కూడా అల్లాహ్కు అనిష్టమే. యథార్థమేమిటంటే శైతాన్ ఎవడి స్నేహితుడయ్యాడో వాడికి దుస్సాంగత్యం లభించినట్లే. వారు గనక అల్లాహ్ను, అంతిమ దినాన్ని విశ్వసిస్తే, అల్లాహ్ ఇచ్చిన దాని నుండి ఖర్చు పెడితే వారిపైకి ఏ విపత్తు వచ్చిపడుతుంది? వారు ఆ విధంగా చేసి ఉన్నట్లయితే వారి సత్కార్యాలు అల్లాహ్కు తెలియకుండా ఉండేవి కావు కదా. అల్లాహ్ ఎవరికీ రవ్వంత అన్యాయం కూడా చేయడు. ఎవరైనా ఒక మంచి పని చేస్తే దాన్ని అల్లాహ్ రెండిరతలు చేస్తాడు. ఇంకా తన తరఫు నుండి పెద్ద ప్రతిఫలం కూడా ప్రసాదిస్తాడు. మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని తెచ్చి నిన్ను, ముహమ్మద్ సాసంను వారికి సాక్షిగా నిలబెట్టినప్పుడు వారు ఏం చేస్తారో ఆలోచించు. ప్రవక్త మాటను తిరస్కరించి ఆయనకు అవిధేయత చూపిన ప్రజలంతా అప్పుడు భూమి బ్రద్దలై తాము భూమిలో స్థాపితమైపోతే ఎంత బాగుండును అని తలపోస్తారు. అక్కడ వారు అల్లాహ్ ముందు ఏ విషయాన్నీ దాచలేరు. విశ్వాసులారా, మీరు నిశాస్థితిలో ఉన్నప్పుడు నమాజ్ దరిదాపులకు వెళ్ళకండి. మీరు పలికేదేమిటో మీకు తెలిసినప్పుడే నమాజ్ చేయాలి. ఇదే విధంగా అపరిశుద్ధ స్థితిలో కూడా స్నానం చేయనంతవరకు నమాజ్ దగ్గరకు వెళ్ళకండి, దారినిపోతూ ఉన్నప్పుడు తప్ప. మీరు ఎప్పుడైనా అస్వస్థులైతే లేక ప్రయాణంలో ఉంటే లేక మీలో ఎవరైనా మలమూత్ర విసర్జనం చేసి ఉంటే లేక మీరు మీ స్త్రీలను తాకి ఉంటే, మీకు నీరు లభ్యం కాని పక్షంలో పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించండి. దానితో మీ ముఖాలను, చేతులను రుద్దుకొనండి. నిస్సందేహంగా అల్లాహ్ ఉదార స్వభావుడు, క్షమాగుణం కలవాడు. గ్రంథ జ్ఞానంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని కూడా మీరు చూశారా? వారే స్వయంగా అపమార్గాన్ని కొనితెచ్చుకున్నారు. మీరు కూడా మార్గం తప్పాలని కోరుతున్నారు. మీ శత్రువులను అల్లాహ్ బాగా ఎరుగును. మీకు సహాయం చేయటానికి, మిమ్మల్ని కాపాడటానికి అల్లాహే చాలు. యూదుల పద్ధతిని అవలంబించిన వారిలో కొందరు పదాలను వాటి సందర్భాల నుండి తారుమారు చేస్తారు. సత్యధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటానికి వారు తమ నాలుకలను మెలిత్రిప్పి సమినా వాసేనా అని, ఇస్మగైర ముస్మిన్ అని, రాయ్నా అని పలుకుతారు. అలా కాకుండా సమినా వా అతానా అని, ఇస్మా ఉంజుర్నా అని ఉంటే వారికే మేలు కలిగి ఉండేది. అది ఉత్తమమైన పద్ధతిగా ఉండేది. కాని వారి అసత్యానుసరణం కారణంగా వారిపై అల్లాహ్ శాపం పడే ఉంది. కనుక వారు విశ్వసించటం అనేది చాలా తక్కువ. గ్రంథ ప్రజలారా, మేము ఇప్పుడు అవతరింపజేసిన గ్రంథాన్ని విశ్వసించండి. అది మీ వద్ద పూర్వం నుండే ఉన్న గ్రంథాన్ని ధృవపరుస్తుంది, సమర్థిస్తుంది. మేము ముఖాలను వికృతం చేసి వెనక్కి తిప్పకముందే, లేక మేము సబ్బత్ వారిని శపించినట్లుగా వారిని శపించకముందే దీనిని విశ్వసించండి. అల్లాహ్ ఆజ్ఞ తప్పకుండా అమలు పరచబడుతుందని గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ క్షమించనిది కేవలం షిర్క్ మాత్రమే. అది తప్ప ఏ పాపాన్ని అయినా ఆయన తాను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు. ఇతరులను అల్లాహ్కు భాగస్వాములుగా చేసేవాడు ఎంతో ఘోరమైన అబద్ధాన్ని కల్పించాడు అన్నమాట, ఎంతో తీవ్రమైన పాపపుమాట అన్నాడు అన్నమాట. తమ ఆత్మ పరిశుద్ధతను గురించి గొప్పలు చెప్పుకునే వారిని కూడా మీరు గమనించారా? నిజానికి పరిశుద్ధతను అల్లాహే తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. వారికి పరిశుద్ధత లభించకపోతే వారికి రవ్వంత అన్యాయం కూడా జరిగినట్లు కాదు. చూశారా, వారు అల్లాహ్ పై లేనిపోని అభాండాలు వేయటానికి కూడా జంకడం లేదు. వారు స్పష్టంగా పాపాత్ములని చెప్పటానికి ఈ ఒక్క పాపం చాలు. గ్రంథ జ్ఞానంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని నీవు చూడలేదా?
వారి పరిస్థితి ఎలా ఉందంటే, వారు జిబ్ను తాగూత్ను నమ్ముతారు. ఇంకా వారు అవిశ్వాసులను గురించి, విశ్వాసుల కంటే వీరే చాలా వరకు సరైన మార్గంలో ఉన్నారు అని అంటారు. ఇటువంటి వారినే అల్లాహ్ శపించింది. అల్లాహ్ శపించిన వాడికి సహాయం చేసే వాడెవడూ నీకు దొరకడు. పరిపాలనలో వారికేమైనా భాగం ఉందా? ఉంటే వారు ఇతరులకు చిల్లిగవ్వ కూడా ఇవ్వరు. లేక ఇతరులను చూచి వారు అసూయపడటానికి కారణం అల్లాహ్ వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదించాడన. ఇదే నిజమైతే వారు ఈ విషయానికి తెలుసుకోవాలి, మేము ఇబ్రాహీము సంతతికి గ్రంథాన్ని, వివేకాన్ని ప్రసాదించాము. వారికి మహత్తరమైన సామ్రాజ్యాన్ని ప్రదానం చేశాము. కాని వారిలో కొంతమంది ఆ గ్రంథాన్ని విశ్వసించారు, మరికొంతమంది దానికి విముఖులయ్యారు. వైముఖ్యం చూపేవారికి మండే నరకాగ్నియే చాలు. మా ఆయత్లను నిరాకరించిన వారిని మేము నిశ్చయంగా అగ్నిలో పడవేస్తాము. ఇంకా వారి శరీర చర్మం కాలి కరిగిపోయినప్పుడల్లా దాని స్థానంలో మేము మరొక చర్మాన్ని సృష్టిస్తాము, వారు శిక్షను బాగా రుచిచూడాలని. అల్లాహ్ సర్వశక్తిమంతుడు, తన నిర్ణయాలను అమలుపరచే విజ్ఞత ఆయనకు నిండుగా ఉంది. మా ఆయత్లను విశ్వసించి మంచి పనులు చేసేవారిని మేము క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలలో ప్రవేశపెడతాము. అక్కడ వారు కలకాలం ఉంటారు. ఇంకా వారికి పరిశుద్ధలైన భార్యలు లభిస్తారు. మేము వారిని దట్టమైన నీడలలో ఉంచుతాము. ముస్లిములారా, అమానతులను యోగ్యులైన వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పు చెప్పేటప్పుడు న్యాయంగా చేయండి అని అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. అల్లాహ్ మీకు ఎంతో చక్కని హితబోధ చేస్తున్నాడు. నిశ్చయంగా ఆయన అన్నీ వింటాడు, అన్నీ చూస్తాడు. విశ్వసించిన ప్రజలారా, విధేయత చూపండి అల్లాహ్కు, విధేయత చూపండి ప్రవక్తకు, మీలో అధికారం అప్పగించబడిన పెద్దలకు. మీ మధ్య ఏ విషయంలోనైనా వివాదం తల ఎత్తితే దాన్ని అల్లాహ్కు, ప్రవక్తకు నివేదించండి. మీరు నిజంగానే అల్లాహ్ మీద అంతిమ దినం మీద విశ్వాసం కలవారే అయితే ఇదే సరియైన పద్ధతి. ఫలితాన్ని బట్టి కూడా ఇదే ఉత్తమమైనది. ప్రవక్త, నీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని, నీకు పూర్వం పంపబడిన గ్రంథాలను మేము విశ్వసించాము అని ప్రకటన అయితే చేసి తమ వ్యవహారాల పరిష్కారం కొరకు తాగూత్ వద్దకు పోవాలని కోరేవారిని నీవు చూడలేదా? వాస్తవానికి తాగూత్ ను తిరస్కరించండి అని వారిని ఆదేశించటం జరిగింది. శైతాన్ వారిని పెడత్రోవ పట్టించి సన్మార్గానికి బహుదూరంగా తీసుకుపోవాలని చూస్తాడు. వారితో అల్లాహ్ పంపిన దాని వైపునకు రండి, ప్రవక్త వైపునకు రండి అని చెప్పినప్పుడు ఆ కపటులు నీ వైపునకు రాకుండా తప్పించుకోవడాన్ని నీవు చూస్తావు. అయితే వారు తమ చేజేతులా తెచ్చుకున్న ఆపద వారిపైకి వచ్చిపడినప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? అప్పుడు వారు నీ వద్దకు ప్రమాణాలు చేస్తూ వస్తారు. వచ్చి, దేవుని సాక్షిగా మేము మంచినే కాంక్షిస్తాము, ప్రత్యర్థుల మధ్య ఏదో ఒక విధంగా రాజీ కుదరాలనేదే మా ఉద్దేశ్యం అని అంటారు. వారి మనస్సులో ఏదైతే ఉందో అది అల్లాహ్కు తెలుసు. కనుక వారితో వివాదానికి దిగకు, వారికి నచ్చజెప్పు, వారి హృదయాలలో నాటుకునే విధంగా బోధచేయి. వారికి ఇలా తెలుపు, మేము ఏ ప్రవక్తను పంపినా అల్లాహ్ అనుజ్ఞ ప్రకారం అతనికి విధేయత చూపాలనే పంపాము. వారు తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్న తరువాత వారి కొరకు ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే, వారు నీ వద్దకు వచ్చి ఉండవలసింది, క్షమించు అని అల్లాహ్ను అర్థించి ఉండవలసింది. ఇంకా ప్రవక్త కూడా వారి కొరకు మన్నింపుకై విజ్ఞాపన చేసి ఉండేవాడు. అప్పుడు వారు నిశ్చయంగా అల్లాహ్ను క్షమించేవాడు, కరుణించేవాడుగా కనుగొని ఉండేవారు. కాదు, ముహమ్మద్, నీ ప్రభువు సాక్షిగా, వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించబడనంతవరకు, ఇంకా నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో కూడా ఏమాత్రం సంకోచం లేకుండా దానిని యథాతథంగా శిరసావహించనంతవరకు వారు నిజమైన విశ్వాసులు కాలేరు. మేము వారిని, మిమ్మల్ని మీరు చంపుకోండి, లేక మీ గృహాలను వదలండి అని ఆజ్ఞాపించి ఉన్నట్లయితే, వారిలో కొద్దిమంది మాత్రమే దాన్ని పాటించేవారు. వారికి హితబోధ చేయబడిన విధంగా వారు గనక నడుచుకొని ఉన్నట్లయితే అది వారికి శ్రేయస్కరమైనదిగా, విశ్వాసములో దృఢత్వాన్ని కలిగించేదిగా ఉండేది.
మేము మా తరఫు నుండి వారికి గొప్ప ప్రతిఫలం ఇచ్చి ఉండేవారము. ఇంకా వారికి రుజుమార్గం చూపించి ఉండేవారము. అల్లాహ్కు, ప్రవక్తకు విధేయత చూపేవారు అల్లాహ్ అనుగ్రహానికి పాత్రులైన వారితో ఉంటారు. అంటే ప్రవక్తలు, సత్యసంధులు, షహీదులు, సజ్జనులును. ఎవరికి దొరికినా ఈ స్నేహితులు ఎంత మంచివారు. అల్లాహ్ నుండి లభించే అసలైన అనుగ్రహం ఇదే. యథార్థం తెలుసుకోవడానికి అల్లాహ్ పంపిన జ్ఞానమే చాలు. విశ్వాసులారా, యుద్ధానికి ఎల్లప్పుడూ సన్నద్ధులై ఉండండి. వీలును బట్టి వేరు వేరు జట్లుగానో లేక అంతా కలసియో బయలుదేరండి. యుద్ధమంటే తప్పించుకు తిరిగేవారు కూడా మీలో కొందరు ఉన్నారు. ఒకవేళ మీకు ఏదన్నా ఆపద వస్తే వారు, అల్లాహ్ మాపై దయచూపాడు కనుకనే మేము వారితో వెళ్ళలేదు అని అంటారు. ఒకవేళ అల్లాహ్ మిమ్మల్ని అనుగ్రహిస్తే వారు ఇలా అంటారు, మీకు వారికి మధ్య ఏ విధమైన అనురాగబంధమే లేనట్లుగా అంటారు, మేము వారితో పాటు వెళ్ళి ఉన్నట్లయితే మంచి ఫలితం దక్కి ఉండేది. అటువంటి వారు తెలుసుకోవాలి, పరలోకానికి బదులుగా ఇహలోక జీవితాన్ని అమ్మివేసిన వారు అల్లాహ్ మార్గంలో పోరాడాలి. అల్లాహ్ మార్గంలో పోరాడి చంపబడేవానికి లేక విజయాన్ని పొందేవానికి మేము తప్పకుండా గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. అసలు మీరు, నిస్సహాయులైన ఆ పురుషులు, స్త్రీలు, పిల్లల కొరకు అల్లాహ్ మార్గంలో పోరాడకపోవటానికి కారణం ఏమిటి? బలహీనులవటంచేత అణచబడి, వారు, మా ప్రభూ, దుర్మార్గులైన ఈ నగరవాసుల నుండి మాకు విమోచనం కలిగించు. మా కొరకు నీ తరఫు నుండి ఒక సహాయకుణ్ణి, ఒక రక్షకుణ్ణి పంపించు అని ఫిర్యాదు చేస్తున్నారే. విశ్వాస మార్గాన్ని ఎన్నుకున్నవారు అల్లాహ్ మార్గంలో పోరాడతారు. అవిశ్వాస మార్గాన్ని ఎన్నుకున్నవారు తాగూత్ మార్గంలో పోరాడతారు. కనుక శైతాన్ సహచరులతో పోరాడండి. వాస్తవంగా శైతాన్ జిత్తులు ఎంతో బలహీనమైనవని నమ్మండి. మీ చేతులను, యుద్ధం చేయకుండా, నిలిపి ఉంచండి. నమాజును స్థాపించండి. జకాత్ ఇవ్వండి అని చెప్పబడిన వారిని కూడా నీవు చూశావా? తీరా ఇప్పుడు యుద్ధం చేయండి అని వారికి ఆజ్ఞ ఇస్తే వారిలో కొందరి స్థితి ఎలా ఉందంటే, వారు దైవానికి భయపడినట్లుగా మనుషులకు భయపడుతున్నారు. కాదు, అంతకంటే అధికంగానే. ప్రభూ, యుద్ధం చేయండి అనే ఈ ఆజ్ఞను మా కొరకు ఎందుకు వ్రాసిపెట్టావు? మాకు ఇంకా కొంత వ్యవధిని ఎందుకివ్వలేదు అని అంటారు. వారితో ఇలా అను, ఐహిక జీవిత భోగాలు అల్పమైనవి, దైవభక్తి పరాయణుడైన మనిషికి పరలోకమే ఎక్కువ మేలైనది. మీకు రవ్వంత అన్యాయం కూడా జరగదు. ఇక మృత్యువు, మీరు ఎక్కడున్నా సరే అది మీకు వచ్చి తీరుతుంది, మీరు ఎంతటి దృఢమైన భవనాలలో ఉన్నా సరే. వారికి ఏదైనా లాభం కలిగితే, ఇది అల్లాహ్ తరఫు నుండి వచ్చింది అని అంటారు. ఒకవేళ ఏదైనా నష్టం కలిగితే, ప్రవక్త, ఇది నీ వల్ల జరిగింది అని అంటారు. అంతా అల్లాహ్ తరఫు నుండే జరిగింది అని వారికి చెప్పు. అసలు వారికి ఏమైంది? వారు ఏ విషయాన్ని అర్థం చేసుకోరు. మనీషి, నీకు ఏ మేలు కలిగినా అల్లాహ్ కరుణ వల్లనే కలుగుతుంది. నీకు ఏ కీడు కలిగినా అది నీవు స్వయంగా సంపాదించుకున్న దాని ఫలితమే. ముహమ్మద్, మేము నిన్ను మానవజాతికి సందేశహరుడుగా చేసి పంపాము. దీనికి అల్లాహ్ సాక్ష్యం చాలు. ప్రవక్తకు విధేయత చూపినవాడు వాస్తవంగా అల్లాహ్కు విధేయత చూపినట్లే. కాని ఎవడైతే విముఖుడయ్యాడో అటువంటి వారిపై మేము నిన్ను కావలివానిగా చేసి పంపలేదు. వారు నీ సమక్షంలోనైతే, మేము విధేయులం అని అంటారు. కాని నీ వద్ద నుండి వెళ్ళిన తరువాత వారిలోని ఒక వర్గం వారు రాత్రివేళ సమావేశమై నీ మాటలకు వ్యతిరేకంగా సంప్రదింపులు జరుపుతారు. వారి ఈ రహస్యాలోచనలన్నింటినీ అల్లాహ్ వ్రాస్తున్నాడు. నీవు వారిని లెక్కచేయకు. అల్లాహ్ పై భారం మోపు. భారం మోపటానికి ఆయనే చాలు. ఈ ప్రజలు ఖురానును గురించి ఆలోచన చేయరా? ఇది అల్లాహ్ తరఫు నుండి కాక వేరొకరి తరఫు నుండి వచ్చి ఉన్నట్లయితే ఇందులో ఎన్నో పరస్పర విరుద్ధాలైన విషయాలు ఉండేవి. వారు ఎక్కడన్నా ఏదైనా సంతృప్తికరమైన వార్తగాని లేదా భయంకరమైన వార్తగాని విన్నప్పుడు దాన్ని వ్యాపింపచేస్తారు. అలా కాక వారు దానిని ప్రవక్తకు, సంఘంలోని బాధ్యతాయుతులైన తమ పెద్దలకు తెలిపి ఉంటే వారిలో, దానిని ఆధారంగా చేసుకుని సరియున నిర్ణయం తీసుకోగలిగే సామర్థ్యం కలవారి దృష్టికి అది వచ్చి ఉండేది. మీపై గనక అల్లాహ్ అనుగ్రహం, కారుణ్యం లేకపోయినట్లయితే, మీ బలహీనతలు ఎలాంటివంటే, మీలో ఎవరో కొద్దిమంది తప్ప,
మీరందరూ శైతానును అనుసరించి ఉండేవారు. కనుక ప్రవక్త, నీవు అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయి. నీవు నీ విషయంలో తప్ప మరెవరి విషయంలోనూ బాధ్యుడవు కావు. అయితే విశ్వాసులను యుద్ధం చేయండి అని ప్రేరేపించు. అల్లాహ్ అవిశ్వాసుల శక్తిని అణచవచ్చు. అల్లాహ్ శక్తి అందరి శక్తి కంటే ఎంతో అధికమైనది. ఆయన శిక్ష అన్ని శిక్షల కంటే తీవ్రమైనది. మంచి విషయానికి నిమిత్తం సిఫారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. చెడు విషయానికి నిమిత్తం సిఫారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. అల్లాహ్ ప్రతి వస్తువుపై తన దృష్టిని ఉంచుతాడు. మీకు ఎవరైనా గౌరవభావంతో సలాము చేస్తే అతనికి మీరు అంతకంటే ఉత్తమమైన పద్ధతిలో ప్రతి సలాము చేయండి. లేదా కనీసం అదేవిధంగానైనా చేయండి. అల్లాహ్ ప్రతి దానికి లెక్క తీసుకుంటాడు. అల్లాహ్, ఆయన తప్ప వేరే దైవం లేడు. ఆయన మీ అందరినీ ప్రళయదినం నాడు సమావేశపరుస్తాడు. అది రావటంలో ఏమాత్రం సందేహం లేదు. అల్లాహ్ మాట కంటే మరెవరి మాట నిజం కాగలదు. మీకు ఏమైంది? మీ మధ్య కపటులను గురించి రెండు అభిప్రాయాలు ఉన్నాయి. వాస్తవానికి వారు సంపాదించుకున్న దుష్టకర్మల ఫలితంగానే అల్లాహ్ వారిని వెనక్కు, పూర్వపు స్థితి మరల్చాడు. అల్లాహ్ మార్గం చూపనివానికి మీరు మార్గం చూపదలచారా? వాస్తవంగా అల్లాహ్ అపమార్గం పట్టించినవాని కొరకు మీరు ఏ మార్గాన్ని కనుగొనలేరు. స్వయంగా వారు అవిశ్వాసులుగా ఉన్నట్లుగానే మీరు కూడా అవిశ్వాసులుగా మారి, మీరు వారు సమానులైపోవాలని వారు కోరుతున్నారు. కనుక అల్లాహ్ మార్గంలో వారు హిజ్రత్, వలస చేయనంతవరకు వారిలో ఎవరినీ మీరు మీ మిత్రులుగా ఎన్నుకోకండి. ఒకవేళ వారు హిజ్రత్ చేయకపోతే, ఎక్కడ దొరికినా వారిని పట్టుకోండి, చంపండి. వారిలో ఎవరినీ మీ మిత్రులుగా, సహాయకులుగా చేసుకోకండి. అయితే మీతో ఒప్పందం చేసుకున్న జాతితో కలిసిపోయిన కపటులకు ఈ ఉత్తర్వు నుండి మినహాయింపు ఉంది. అదేవిధంగా మీ వద్దకు వచ్చి యుద్ధం పట్ల విముఖతను వ్యక్తం చేసి మీతోగాని, లేక స్వజాతి వారితోగాని యుద్ధం చేయటానికి సమ్మతించని కపటులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. అల్లాహ్ గనక సంకల్పించి ఉంటే, వారికి మీపై ఆధిక్యాన్ని ఇచ్చి ఉండేవాడు. నిశ్చయంగా వారు మీతో పోరాడి ఉండేవారే. కాబట్టి వారు మీ నుండి వైదొలగితే, యుద్ధం చేయటం మానివేస్తే, సంధి కొరకు, శాంతి కొరకు చేయి చాపితే, అప్పుడు వారిపై దాడి చేయటానికి అల్లాహ్ మీ కొరకు ఏ కారణాన్ని వదలలేదు. మరొక రకం కపటులను మీరు చూస్తారు. వారు మీతోనూ, తమ జాతి వారితోనూ శాంతియుతంగా ఉండాలని కోరుకుంటారు. కాని ఎప్పుడైనా అల్లకల్లోల పరిస్థితి ఏర్పడినప్పుడు, అదును చూసి, వారు అందులోకి దూకుతారు. అలాంటి వారు మీతో పోరాడటం మానుకోకపోతే, సంధి కొరకు శాంతి కొరకు చేయిచాపకపోతే, తమ చేతులను ఆపి ఉంచకపోతే, అప్పుడు వారిని ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకోండి, సంహరించండి. వారితో యుద్ధం చేయటానికి మేము మీకు స్పష్టమైన అధికారం ఇచ్చాము. పొరపాటుగా తప్ప, ఒక విశ్వాసి మరొక విశ్వాసిని చంపటం తగని పని. ఒక విశ్వాసిని పొరపాటుగా చంపినవాడు, దానికి పరిహారంగా ఒక ముస్లిము బానిసకు విముక్తి కలిగించాలి. ఇంకా అతని వారసులకు రక్తపరిహారాన్ని అతడు చెల్లించాలి. వారు దాన్ని క్షమించి రద్దు చేస్తే తప్ప. కానీ ఆ ముస్లిము హతుడు మీ శత్రుజాతికి చెందినవాడైతే, దానికి పరిహారం ఒక ముస్లిము బానిసకు విముక్తి కలిగించటం. ఒకవేళ అతడు మీతో ఒడంబడిక చేసుకున్న ముస్లిమేతర జాతికి చెందినవాడైతే అతని వారసులకు రక్తపరిహారాన్ని చెల్లించాలి. ఇంకా ఒక ముస్లిము బానిసను విడుదల చేయాలి. బానిస దొరకనివారు వరుసగా 2 మాసాలు ఉపవాసం ఉండాలి. ఈ అపరాధానికిగాను అల్లాహ్ ముందు పశ్చాత్తాపపడే పద్ధతి ఇదే. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అత్యంత వివేకవంతుడును. ఇక బుద్ధిపూర్వకంగా ఒక విశ్వాసిని చంపేవానికి ప్రతిఫలం నరకం. అందులో అతడు సదా ఉంటాడు. అతనిపై అల్లాహ్ ఆగ్రహం, శాపం అవతరిస్తాయి. అల్లాహ్ అతడి కొరకు కఠినమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహ్ మార్గంలో, జిహాద్ కొరకు బయలుదేరినప్పుడు, మిత్రులు శత్రువుల మధ్య విచక్షణ చేయండి. మీ వైపునకు సలాము చేస్తూ ముందుకు వచ్చేవాణ్ణి, నీవు ముస్లిమువు కావు అని త్వరపడి అనకండి. మీరు గనక ప్రాపంచిక ప్రయోజనాలను పొందగోరితే, అల్లాహ్ వద్ద మీ కొరకు విజయధనాలు సమృద్ధిగా ఉన్నాయి. దీనికి పూర్వం స్వయంగా మీరు ఇదే స్థితిలో ఉన్నారు కదా. ఆ తరువాత అల్లాహ్ మిమ్మల్ని కనికరించాడు.
కనుక వివేచనతో వ్యవహరించండి. మీరు చేసేదంతా అల్లాహ్కు బాగా తెలుసు. కారణమేదీ లేకుండానే ఇంటివద్ద కూర్చుండిపోయే ముస్లిములు, అల్లాహ్ మార్గంలో తమ ధనప్రాణాలతో జిహాద్ చేసే ముస్లిములు ఉభయుల స్థానం సమానం కాదు. కూర్చుండిపోయేవారి స్థానం కంటే ధనప్రాణాలతో జిహాద్ చేసేవారి స్థానాన్ని అల్లాహ్ సమున్నతం చేశాడు. ప్రతి ఒక్కరికి అల్లాహ్ మేలునే వాగ్దానం చేసిన మాట వాస్తవమే అయినా ఆయన వద్ద ముజాహిద్ల సేవలకు లభించే ప్రతిఫలం కూర్చుండిపోయే వారికి లభించే ప్రతిఫలం కంటే ఎంతో ఎక్కువ. వారి కొరకు అల్లాహ్ తరఫు నుండి ఉన్నత స్థానాలు ఉన్నాయి. క్షమాభిక్ష కారుణ్యం కూడా ఉన్నాయి. అల్లాహ్ ఎక్కువగా క్షమించేవాడు అమితంగా కరుణించేవాడును. తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటూ ఉండేవారి ప్రాణాలను తీసి, దైవదూతలు వారిని, ఇదేమిటి మీ స్థితి ఇలా ఉంది? అని అడిగారు. అప్పుడు వారు ఇలా సమాధానం చెప్పారు: మేము భూమిపై బలహీనులముగా, నిస్సహాయులముగా ఉండేవారము. దైవదూతలు, అల్లాహ్ భూమి విశాలంగా లేదా మీరు వలస పోవటానికి అని అడిగారు. వారి నివాసం నరకం, అది మహాచెడ్డ నివాసం. అయితే నిజంగానే నిస్సహాయులై బయలుదేరటానికి ఏ మార్గము? ఏ సాధన సంపత్తి లేని పురుషులను, స్త్రీలను, పిల్లలను అల్లాహ్ క్షమించవచ్చు. ఎందుకంటే అల్లాహ్ ఎక్కువగా క్షమించేవాడు అధికంగా మన్నించేవాడును. అల్లాహ్ మార్గంలో వలసపోయేవాడు ఆశ్రయం పొందటానికి పుడమిలో కావలసినంత స్థలాన్ని, బ్రతుకు తెరువుకు ఎక్కువ అవకాశాలను పొందుతాడు. అల్లాహ్ వైపునకు, ఆయన ప్రవక్త వైపునకు వలసపోవటానికి తన గృహం నుండి బయలుదేరి మార్గమధ్యంలోనే మరణించిన వానికి విధిగా ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్దే. అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణించేవాడును. మీరు ప్రయాణానికి బయలుదేరినప్పుడు నమాజును సంక్షిప్తం చేస్తే అది తప్పు కాదు, ముఖ్యంగా అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం మీకు కలిగినప్పుడు. ఎందుకంటే వారు మీతో బహిరంగ వైరానికి పూనుకున్నారు. ప్రవక్త, నీవు ముస్లిముల మధ్య ఉండి, పోరాటం జరుగుతూ ఉండగా, నమాజ్ చేయించటానికి వారితో నిలబడితే, వారిలోని ఒక వర్గం నీతో పాటు నిలబడాలి. వారు అస్త్రధారులై ఉండాలి. వారు తమ సజ్దాను పూర్తి చేసుకుంటే వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇంకా నమాజ్ చేయని రెండో వర్గం వచ్చి నీతో పాటు నమాజ్ చేయాలి. వారు కూడా జాగరూకులై ఉండాలి. తమ ఆయుధాలను ధరించి ఉండాలి. ఎందుకంటే మీరు మీ ఆయుధాల పట్ల, మీ సామానుల పట్ల ఏ కొద్దిపాటి అజాగ్రత్త చూపినా మీపై ఒక్కసారిగా విరుచుకుపడాలని అవిశ్వాసులు కాచుకుని ఉన్నారు. అయితే వర్షం వల్ల మీకు ఇబ్బందిగా ఉంటే లేక మీరు అస్వస్థులైతే ఆయుధాలను దించటం తప్పు కాదు. అయినప్పటికీ మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. అవిశ్వాసుల కొరకు అల్లాహ్ నిశ్చయంగా అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. నమాజ్ను పూర్తి చేసిన తరువాత, నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా ఏ స్థితిలో ఉన్నా, అల్లాహ్ను మటుకు స్మరిస్తూ ఉండండి. శాంతి భద్రతలు నెలకొన్నప్పుడు పూర్తి నమాజ్ చేయండి. వాస్తవానికి నమాజ్ విశ్వాసులు నిర్ణీత సమయాలలో విధిగా పాటించవలసిన ధర్మం. ఈ వర్గాన్ని వెన్నాడటంలో బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే మీ మాదిరిగానే వారు కూడా బాధపడుతున్నారు. పైగా అల్లాహ్ నుండి వారు ఆశించని దానిని మీరు ఆశిస్తున్నారు. అల్లాహ్కు అంతా తెలుసు. ఆయన అత్యంత వివేక సంపన్నుడు. ప్రవక్త, అల్లాహ్ నీకు చూపిన రుజుమార్గానికి అనుగుణంగా నీవు ప్రజల మధ్య తీర్పు చేయటానికి మేము ఈ గ్రంథాన్ని సత్యంతో నీ వద్దకు పంపాము. నీవు నీతిలేనివారి తరఫున వాదిగా నిలబడకు. క్షమాభిక్ష కొరకు అల్లాహ్ను ప్రార్థించు. ఆయన ఎక్కువగా క్షమించేవాడు అధికంగా కరుణించేవాడును. ఆత్మద్రోహం చేసుకునేవారిని నీవు బలపరచకు. నమ్మకద్రోహి, నిత్యపాపి అయిన మనిషిని అల్లాహ్ ప్రేమించడు. వారు తమ దుష్కర్మలను మానవులకు తెలియకుండా దాచగలరు, కాని అల్లాహ్కు తెలియకుండా దాచలేరు. రాత్రులందు వారు ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా రహస్య సమాలోచనలు జరిపే సమయంలో కూడా ఆయన వారితో ఉంటాడు. వారి సకల చర్యలను అల్లాహ్ పరివేష్టించి ఉన్నాడు. మీరు ఈ అపరాధుల తరఫున ఇహలోక జీవితంలోనైతే వాదించారు, కాని ప్రళయం రోజున వారి తరఫున అల్లాహ్తో ఎవరు వాదిస్తారు? వారిని అక్కడ సమర్థించే వాడెవడు? చెడ్డపని చేసినవాడు లేదా తన ఆత్మకు అన్యాయం చేసుకున్నవాడు తరువాత క్షమాభిక్ష పెట్టు అని అల్లాహ్ను అర్థిస్తే, అతడు అల్లాహ్ను క్షమించేవాడుగా కరుణామయుడుగా తెలుసుకుంటాడు. కాని ఎవడైనా చెడును సంపాదించుకుంటే,
తరువాత పశ్చాత్తాపపడకపోతే అతని ఈ సంపాదన అతనికే విపత్తుగా పరిణమిస్తుంది. అల్లాహ్కు అన్ని విషయాలు తెలుసు. ఆయన వివేక సంపన్నుడు. ఎవడైనా ఏదైనా నేరంగాని లేక పాపంగాని చేసి ఆ నిందను ఏ నిర్దోషిపైనైనా మోపితే అతడు తీవ్రమైన అపనిందను, ఘోరపాతకాన్ని మూటగట్టుకుంటాడు. ప్రవక్త: అల్లాహ్ అనుగ్రహం గనక నీపై ఉండి ఉండకపోతే, ఆయన కారుణ్యం నీకు తోడుగా ఉండి ఉండకపోతే, వారిలోని ఒక వర్గం నిన్ను అపార్థానికి గురిచెయ్యాలనే నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి వారు తమను తాము తప్ప మరెవ్వరినీ అపార్థానికి గురిచేసుకోలేదు. నీకు ఏమాత్రం నష్టం కలిగించి ఉండేవారు కాదు. అల్లాహ్ నీపై గ్రంథాన్ని, వివేకాన్ని అవతరింపజేశాడు. పూర్వం నీకు తెలియనిదంతా నీకు నేర్పాడు. నిజంగానే ఆయనకు నీమీద ఎక్కువ అనుగ్రహం ఉంది. ప్రజలు జరిపే రహస్య సమాలోచనలలో సాధారణంగా ఏ మేలూ ఉండదు. కానీ ఎవరైనా రహస్యంగా దానధర్మాలు చేయండి అని బోధిస్తే లేక ఏదైనా సత్కార్యం కొరకు లేదా ప్రజల వ్యవహారాలను చక్కబరిచే ఉద్దేశ్యంతో ఎవరితోనైనా ఏదైనా రహస్యం చెబితే అది మంచి విషయమే. ఎవరైనా అల్లాహ్ సంతోషం కొరకు ఈ విధంగా చేస్తే వారికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. కాని తనకు రుజుమార్గం విశదమైనప్పటికీ ఎవడైనా ప్రవక్తకు వ్యతిరేకంగా నడుంబిగిస్తే, విశ్వాసుల వైఖరి కాక మరొక వైఖరి అవలంబిస్తే, అతన్ని మేము అతడు మళ్ళిన దిక్కుకే నడిపిస్తాము. ఇంకా అతన్ని నరకంలో పడవేస్తాము. అది అతి నీచమైన నివాస స్థలం. అల్లాహ్ దృష్టిలో కేవలం షిర్కు ఒక్కటే క్షమార్హం కానిది. అది తప్ప తాను కోరిన వారి అన్ని పాపాలను ఆయన క్షమిస్తాడు. ఇతరులను అల్లాహ్కు భాగస్వాములుగా చేసినవాడు అపమార్గాన బహుదూరం వెళ్ళిపోయాడు. వారు అల్లాహ్ను వదలి స్త్రీ దేవతలను ఆరాధ్యులుగా చేసుకుంటారు. అల్లాహ్ శాపానికి గురి అయిన ఆ తిరుగుబాటుదారు శైతాన్ను తమ ఆరాధ్యుడుగా చేసుకుంటారు. వారు విధేయత చూపే ఆ శైతాను అల్లాహ్తో ఇలా అన్నాడు: నేను నీ దాసుల నుండి ఒక నిర్ణీతమైన భాగ్యాన్ని నిశ్చయంగా తీసుకుంటాను. నేను వారిని మార్గం తప్పిస్తాను. నేను వారిలో లేనిపోని ఆశలు కల్పిస్తాను. నేను వారిని ఆజ్ఞాపిస్తాను. వారు నా ఆజ్ఞానుసారం జంతువుల చెవులు చీలుస్తారు. నేను వారిని ఆదేశిస్తాను. వారు నా ఆదేశం ప్రకారం అల్లాహ్ సృష్టిలో మార్పులు చేస్తారు. అల్లాహ్కు బదులుగా ఈ శైతానును తన సంరక్షకుడుగా, స్నేహితుడుగా చేసుకునేవాడు స్పష్టంగా నష్టానికి గురి అవుతాడు. అతడు వారితో వాగ్దానాలు చేస్తాడు. వారికి ఆశలు చూపుతాడు. కాని శైతాను వాగ్దానాలు కేవలం మోసాలు తప్ప మరేమీ కావు. ఇటువంటి ప్రజల నివాసం నరకం. దాని నుండి తప్పించుకోవటానికి వారికి ఏ మార్గమూ లభించదు. ఇక విశ్వసించి మంచి పనులు చేసేవారిని మేము క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలలో ప్రవేశపెడతాము. వారు అక్కడ శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ చేసిన ఈ వాగ్దానం నిజమైనది. అల్లాహ్ కంటే ఎక్కువ సత్యవంతుడెవడు? అంతిమ ఫలితం మీ కోరికలపైగాని లేక గ్రంథ ప్రజల కోరికలపైగాని ఆధారపడి లేదు. దుర్మార్గం చేసినవాడు దాని ఫలితం అనుభవిస్తాడు. అల్లాహ్కు వ్యతిరేకంగా తనను సమర్థించేవాణ్ణిగాని, తనకు సహాయం చేసేవాణ్ణిగాని అతడు పొందలేడు. మంచి పనులు చేసేవారు, పురుషులైనా స్త్రీలైనా, వారుగనక విశ్వాసులైతే స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత అన్యాయం కూడా జరగదు. అల్లాహ్కు తనను తాను సమర్పించుకున్నవాడు, సత్ప్రవర్తన కలవాడు, అల్లాహ్ తన మిత్రునిగా ఎన్నుకున్న ఇబ్రాహీము విధానాన్ని ఏకాగ్ర మనస్సుతో అనుసరించేవాడు అయిన వ్యక్తి జీవన విధానం కంటే మేలైనది మరెవరిది కాగలుగుతుంది? ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్దే. అల్లాహ్ ప్రతి వస్తువును పరివేష్టించి ఉన్నాడు. ప్రజలు నిన్ను స్త్రీల వ్యవహారంలో ధార్మిక తీర్పు, ఫత్వా ఏమిటో అడుగుతున్నారు. వారితో ఇలా చెప్పు: వారి విషయంలో అల్లాహ్ మీకు ధార్మిక తీర్పు ఇస్తున్నాడు. దానితో పాటు పూర్వం నుండి మీకు ఈ గ్రంథంలో వినిపించబడుతూ వచ్చిన ఉత్తర్వులను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మీరు హక్కులను నెరవేర్చని, మీరు వివాహం చేయని అనాథ బాలికలకు, దురాశతో స్వయంగా మీరే వారిని వివాహం చేసుకోదలిచారు సంబంధించిన ఉత్తర్వులు. అనాథులతో న్యాయంగా వ్యవహరించండి అని అల్లాహ్ మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు ఏ మంచి పని చేసినా అది అల్లాహ్కు తెలియకుండా ఉండదు. ఒక స్త్రీ తనను భర్త నిరాదరించి, వేధిస్తాడేమో అని లేదా విముఖుడై ఈస్విరచుకుంటాడేమో అని భయపడితే, భార్యాభర్తలిద్దరూ పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో
సర్దుబాటు చేసుకోవడంలో దోషం లేదు. ఏమైనప్పటికీ సర్దుబాటే అన్ని విధాలా ఉత్తమమైనది. మనస్సులు సంకుచిత భావాల వైపునకు త్వరగా ముగ్గుతాయి. అయితే మీరు ఉదారబుద్ధితో వ్యవహరిస్తే, భయభక్తులతో మెలిగితే, అల్లాహ్కు మీ ఈ ప్రవర్తన తెలియకుండా ఉండదని నమ్మండి. భార్యల మధ్య పూర్తి న్యాయం చేయటం మీ శక్తికి మించిన పని. మీరు ఎంత కోరినా దీనిని సాధించలేరు. కనుక ఒక భార్య వైపునకు ఎక్కువగా ముగ్గి మరొకామెను డోలాయమాన స్థితిలో పడవేయకండి. అప్పుడు దైవశాసనం యొక్క ఉద్దేశ్యం పూర్తవుతుంది. మీరు మీ ప్రవర్తనను సరిచేసుకుని అల్లాహ్కు భయపడుతూ ఉంటే, అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడును. కాని ఒకవేళ దంపతులు పరస్పరం విడిపోవటమే జరిగితే, అప్పుడు అల్లాహ్ తన అపారమైన శక్తి ద్వారా వారికి ఒకరి అవసరం మరొకరికి లేకుండా చేస్తాడు. అల్లాహ్ అనంతమైన వనరులు కలవాడు. ఆయన వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడును. ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్దే. అల్లాహ్కు భయపడుతూ ప్రవర్తించండి అని మీకు పూర్వం మేము గ్రంథం ఇచ్చిన వారికి ఉపదేశించాము. ఇప్పుడు మీకు ఉపదేశిస్తున్నాము. ఒకవేళ మీరు నిరాకరిస్తే నిరాకరించండి. భూమి ఆకాశాలలో ఉన్న సమస్త వస్తువులకు యజమాని అల్లాహే. ఆయన అక్కరలేనివాడు, ప్రతి స్తోత్రానికి అర్హుడు. అవును, అల్లాహే యజమాని, ఆకాశాలలో ఉన్న సమస్తానికి, భూమిలో ఉన్న సర్వానికి. కార్యసాఫల్యానికి ఆయనే చాలు. ఆయన సంకల్పిస్తే మిమ్మల్ని తొలగించి, మీ స్థానంలోకి ఇతరులను తీసుకురాగలడు. ఆయన దీనిని చేయగల సర్వశక్తిమంతుడు. కేవలం ఇహలోక ఫలాన్నే కోరే వ్యక్తి, అల్లాహ్ వద్ద ఇహలోక ఫలము ఉన్నది, పరలోక ఫలము ఉన్నదని తెలుసుకోవాలి. అల్లాహ్ అన్నీ వింటాడు, అన్నీ చూస్తాడు. విశ్వసించిన ప్రజలారా, న్యాయధ్వజవాహకులుగా నిలబడండి. అల్లాహ్ కొరకు సాక్షులుగా ఉండండి. మీ న్యాయం, మీ సాక్ష్యం మీకు, మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు ఎంత హాని కలిగించినా సరే. కక్షిదారులు భాగ్యవంతులైనా, నిరుపేదలైనా అల్లాహ్ వారి శ్రేయస్సును మీకంటే ఎక్కువగా కాంక్షిస్తాడు. కనుక మీ మనోవాంఛలను అనుసరిస్తూ న్యాయం నుండి వైదొలగకండి. మీరు గనక సాక్ష్యాన్ని వక్రీకరిస్తే, న్యాయాన్ని దాటవేస్తే, బాగా తెలుసుకోండి, మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు అని. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, ఆయన తన ప్రవక్తపై అవతరింపజేసిన గ్రంథాన్ని, ఇంకా ఆయన దీనికి పూర్వం అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్ని విశ్వసించండి. అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు నిశ్చయంగా మార్గం తప్పి అపమార్గంలో పడి చాలా దూరం పోయాడు. ఇక విశ్వసించి, తరువాత తిరస్కరించి, మళ్ళీ విశ్వసించి, మళ్ళీ తిరస్కరించే ఆ తిరస్కారంలోనే పురోగమించేవారిని అల్లాహ్ సుతరాము క్షమించడు, వారికి ఎన్నటికీ రుజుమార్గం చూపడు. విశ్వాసులను త్రోసిరాజని, అవిశ్వాసులను తమ మిత్రులుగా చేసుకునే కపటులకు వ్యధాభరితమైన శిక్ష సిద్ధంగా ఉందనే శుభవార్తను వినిపించండి. వీరు గౌరవం పొందే ఆశతోనా వారి వద్దకు పోయేది. వాస్తవానికి గౌరవం అంతా పూర్తిగా అల్లాహ్కు మాత్రమే చెందుతుంది. అల్లాహ్ ఈ గ్రంథంలో మీకు ఇదివరకే ఈ ఉత్తర్వు ఇచ్చి ఉన్నాడు. అల్లాహ్ ఆయతులకు వ్యతిరేకంగా తిరస్కారవచనాలు వాగటాన్ని, వాటిని పరిహసించటాన్ని మీరు విన్నట్లయితే ప్రజలు వేరే విషయాన్ని ప్రారంభించనంతవరకు మీరు అక్కడ కూర్చోరాదు. ఇప్పుడు మీరుగనక అలా చేస్తే మీరు వారిలాంటి వారే. అల్లాహ్ కపటులను, అవిశ్వాసులను నరకంలో ఒకచోట పోగుచేయబోతున్నాడనే విషయానికి నిశ్చయమని తెలుసుకోండి. ఈ కపటులు మీ విషయంలో నిరీక్షిస్తున్నారు, గాలి ఎటు వీస్తుందో అని. అల్లాహ్ తరఫు నుండి విజయం గనక మిమ్మల్ని వరిస్తే మీ వద్దకు వచ్చి వారు, మేము మీతో ఉండలేదా అని అంటారు. ఒకవేళ అవిశ్వాసులదే పైచేయి అయితే, వారితో, మీకు వ్యతిరేకంగా పోరాడే శక్తి మాకు లేదా? అయినప్పటికీ మేము మిమ్మల్ని ముస్లిముల బారి నుండి కాపాడాము అని అంటారు. మీ ఉభయుల వ్యవహారాన్ని అల్లాహ్ ప్రళయన్నాడు పరిష్కరిస్తాడు. ఆ పరిష్కారంలో, ముస్లిములపై విజయం పొందే ఏ మార్గాన్ని అవిశ్వాసులకు అల్లాహ్ వదలడు. ఈ కపటులు అల్లాహ్ను మోసం చేస్తున్నారు. వాస్తవానికి అల్లాహే వారిని మోసంలో పడవేశాడు. వారు నమాజ్ కొరకు లేస్తే, బద్ధకంగా, కేవలం ప్రజలకు చూపేందుకే లేస్తారు. అల్లాహ్ను చాలా తక్కువగా స్మరిస్తారు.
వారు విశ్వాస తిరస్కారాల మధ్య ఊగిసలాడుతున్నారు. పూర్తిగా ఇటు కాదు, పూర్తిగా అటు కాదు. అల్లాహ్ మార్గం తప్పించినవానికి నీవు ఏ మార్గాన్ని చూపలేవు. విశ్వసించిన ప్రజలారా, విశ్వాసులను కాదని అవిశ్వాసులను మీ మిత్రులుగా చేసుకోకండి. మీరు మీకే వ్యతిరేకంగా అల్లాహ్కు స్పష్టమైన సాక్ష్యం ఇవ్వదలుచుకున్నారా? బాగా తెలుసుకోండి, కపటులు నరకంలో అట్టడుగు ప్రదేశానికి పోతారు. వారికి సహాయం చేసేవాడెవడూ మీకు దొరకడు. అయితే వారిలో పశ్చాత్తాపపడి తమ ప్రవర్తనను సంస్కరించుకునేవారు, ఇంకా అల్లాహ్ను గట్టిగా నమ్ముకుని తమ ధర్మాన్ని అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకునేవారు విశ్వాసులతో ఉంటారు. అల్లాహ్ విశ్వాసులకు తప్పకుండా గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. మీరు కృతజ్ఞతలు చూపేదాసులుగా ఉన్నప్పుడు, విశ్వాస మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని అల్లాహ్ నిష్కారణంగా ఎందుకు శిక్షిస్తాడు? అల్లాహ్ యోగ్యతకు ఎంతో విలువ ఇస్తాడు. ఆయన అందరి స్థితిని ఎరిగినవాడు. అన్యాయం జరిగితే తప్ప మనిషి చెడు పలకటాన్ని అల్లాహ్ ఇష్టపడడు. అల్లాహ్ అన్నీ వినేవాడు, అన్నీ తెలిసినవాడును. అన్యాయం జరిగితే చెడు పలికే హక్కు మీకు ఉంది. అయినప్పటికీ మీరు బహిరంగంగానూ చాటుగాను మేలే చేస్తూ పోతే లేదా కనీసం చెడును క్షమతో ఉపేక్షిస్తే అల్లాహ్ గుణం కూడా ఇదే. ఆయన క్షమించేవాడు. వాస్తవానికి ఆయన శిక్షించే శక్తి కలవాడు కూడా. అల్లాహ్ను, ఆయన ప్రవక్తలను తిరస్కరించేవారు, అల్లాహ్ ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూపేవారు, మేము కొందరిని విశ్వసిస్తాము, మరికొందరిని విశ్వసించము అని అనేవారు, విశ్వాసాలకు మధ్య ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టాలనే ఉద్దేశ్యం కలవారు, వారు అందరూ పరమ అవిశ్వాసులే. అటువంటి అవిశ్వాసుల కొరకు మేము అత్యంత అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. దీనికి భిన్నంగా అల్లాహ్ను, ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి వారి మధ్య భేదభావం చూపని వారికి మేము వారి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాము. అల్లాహ్ అధికంగా మన్నించేవాడు, అనన్యంగా కరుణించేవాడును. ప్రవక్త, ఈ గ్రంథ ప్రజలు ఒకవేళ ఈనాడు ఆకాశం నుండి ఏదైనా గ్రంథాన్ని మాపై అవతరింపచేయి అని నిన్ను కోరుతున్నట్లయితే ఇంతకంటే పరమ ఘోరమైన కోరికలనే వారు పూర్వం మూసాను కోరి ఉన్నారు. ఆయనను వారు, అల్లాహ్ను మాకు ప్రత్యక్షంగా చూపించు అనే కోరారు. వారి ఈ తలబిరుసుతనం కారణంగానే వారిపై అకస్మాత్తుగా పిడుగు విరుచుకుపడిరది. తరువాత వారు ఆవుదూడను తమ ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. వాస్తవానికి వారు స్పష్టమైన సూచనలు చూసి ఉన్నారు. దానికి కూడా మేము వారిని మన్నించాము. మేము మూసాకు స్పష్టమైన ఆజ్ఞను ప్రసాదించాము. వారిపై తూర్ పర్వతమెత్తి ఈ ఆజ్ఞకు మేము విధేయులమై ఉంటామనే ప్రమాణాన్ని తీసుకున్నాము. సజ్దా చేస్తూ నగర ద్వారంలోకి ప్రవేశించండి అని మేము వారిని ఆజ్ఞాపించాము. సబ్బత్ శాసనాన్ని ఉల్లంఘించకూడదని మేము వారికి చెప్పాము. దీనికిగాను వారి నుండి గట్టి ప్రమాణం తీసుకున్నాము. చివరకు వారు ప్రమాణ భంగం చేయటం వల్ల, అల్లాహ్ ఆయతులను నిరాకరించటం వల్ల, ఎంతోమంది ప్రవక్తలను అన్యాయంగా హత్య చేయటం వల్ల, ఇంకా మా హృదయాలు గలేబులలో సురక్షితంగా ఉన్నాయి అని చెప్పటం వల్ల, యథార్థం ఏమిటంటే వారు అసత్యాన్ని అనుసరించిన కారణంగా అల్లాహ్ వారి హృదయాలకు ముద్రవేశాడు. కనుకనే వారు తక్కువగా విశ్వసిస్తారు. వారు తమ అవిశ్వాసంలో ఎంత ముందుకు పోయారంటే మర్యంపైనే తీవ్రమైన నిందమోపారు. స్వయంగా మేము మసీహ్, మర్యం కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను చంపాము అని అన్నారు. వాస్తవానికి వారు ఆయనను చంపనూ లేదు, శిలువపైకి ఎక్కించనూ లేదు. కాని ఆ విషయంలో వారు భ్రమకు గురిచేయబడ్డారు. ఈ విషయానికి గురించి అభిప్రాయ భేదం వ్యక్తం చేసిన వారు కూడా సందేహానికి లోనయ్యారు. దీనిని గురించి వారికి అసలు ఏమీ తెలియదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. వారు అతనిని నిశ్చయంగా చంపలేదు, కాని అల్లాహ్ ఆయనను తన వైపునకు లేపుకున్నాడు. అల్లాహ్ అద్భుత శక్తి సంపన్నుడు, అత్యంత వివేకవంతుడు. గ్రంథ ప్రజలలో ఎవరూ అతని మరణానికి పూర్వం విశ్వసించకుండా ఉండరు. ప్రళయం నాడు ఆయన వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాడు. యూదుల ఈ దుర్మార్గ వైఖరి వల్ల, ఇంకా వారు ఎక్కువగా అల్లాహ్ మార్గంలో ఆటంకాలను సృష్టిస్తున్నందువల్ల, వారికి నిషేధించబడిన వడ్డీని తీసుకుంటున్నందువల్ల,
అధర్మంగా ఇతరుల సొమ్మును కబళిస్తున్నందువల్ల మేము వారి కొరకు పూర్వం ధర్మసమ్మతములైన ఎన్నో పరిశుద్ధమైన వస్తువులను నిషిద్ధాలుగా చేశాము. వారిలో అవిశ్వాసులుగా ఉన్న వారి కొరకు మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. అయితే వారిలోని గొప్ప జ్ఞానులు, నిజాయితీపరులు అందరూ, ప్రవక్త, నీపై అవతరింపచేయబడిన దానిని నీకు పూర్వం అవతరింపచేయబడిన దానిని విశ్వసిస్తారు. ఈ విధంగా విశ్వసించే వారికి నమాజ్, జకాత్ల నియమాలను పాటించే వారికి, అల్లాహ్ను, అంతిమదినాన్ని చిత్తశుద్ధితో నమ్మేవారికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. ప్రవక్త, మేము నీ వైపునకు వహీ, దైవవాణి ని పంపాము. నూపా వైపునకు ఆయన తరువాతి ప్రవక్తల వైపునకు పంపినట్లు. మేము ఇబ్రాహీము, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబ్ సంతతి, ఈసా, అయ్యూబ్, యూనుస్, హారూన్, సులైమాన్ల వైపునకు వహీని పంపాము. మేము దావూద్కు జబూర్ ను ప్రసాదించాము. మేము ఇంతకుముందు నీతో ప్రస్తావించిన ప్రవక్తల వైపునకు కూడా వహీని పంపాము. నీతో ప్రస్తావించని ప్రవక్తల వైపునకు కూడా పంపి ఉన్నాము. సంభాషణలో మాదిరిగా మేము మూసాతో ప్రత్యక్షంగా మాట్లాడాము. ఈ ప్రవక్తలందరూ శుభవార్తను తెలిపేవారుగా, హెచ్చరిక చేసేవారుగా పంపబడ్డారు. వారి ఆవిర్భావం తరువాత అల్లాహ్కు ప్రతికూలంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ సాకు మిగలకూడదని. ఎట్టి పరిస్థితులలోనైనా అల్లాహే ఆధిక్యం కలిగి ఉండేవాడు, మహా వివేకవంతుడు, ప్రజలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ప్రవక్త, నీపై తాను అవతరింపజేసిన దానిని తన జ్ఞానంతో అవతరింపజేశానని అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు. దీనికి దైవదూతలు కూడా సాక్షులుగా ఉన్నారు. అల్లాహ్ సాక్షిగా ఉండటమే సరిపోయినప్పటికీ, దీనిని విశ్వసించటానికి స్వయంగా తిరస్కరిస్తూ, ఇతరులను కూడా అల్లాహ్ మార్గంలోకి రాకుండా నిరోధించే వారు నిశ్చయంగా అపమార్గంలో పడి సత్యానికి చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఈ విధంగా అవిశ్వాస వైఖరిని, తిరుగుబాటు వైఖరిని అవలంబించి అన్యాయానికి, అక్రమానికి పాల్పడేవారిని అల్లాహ్ ఎన్నటికీ క్షమించడు. వారికి నరకమార్గం తప్ప మరే మార్గము చూపడు. అక్కడ వారు కలకాలం ఉంటారు. ఇది అల్లాహ్కు ఏమంత కష్టమైన పని కాదు. మానవులారా, ఈ ప్రవక్త మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి సత్యం తీసుకువచ్చాడు. అతన్ని విశ్వసించండి, మీకే మంచిది. కాని మీరు గనక తిరస్కరిస్తే, ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్దే అనే విషయానికి తెలుసుకోండి. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అత్యంత వివేకీను. గ్రంథ ప్రజలారా, మీ ధర్మ విషయాలలో అతిగా ప్రవర్తించకండి. అల్లాహ్కు సత్యం తప్ప వేరే విషయాన్ని ఆపాదించకండి. మసీపా, మరియం కుమారుడైన ఈసా, అల్లాహ్ పంపిన ఒక ప్రవక్త, అల్లాహ్ మరియం వైపునకు పంపిన ఒక ఆజ్ఞ, అల్లాహ్ తరఫు నుండి వచ్చిన, మరియం గర్భంలో బిడ్డ రూపం దాల్చిన ఒక ఆత్మ తప్ప మరేమీ కాదు. కనుక అల్లాహ్ను, ఆయన ప్రవక్తలను విశ్వసించండి. ముగ్గురు అని అనకండి. ఇలా అనటం మానివేయండి. ఇది మీకే శ్రేయస్కరం. అల్లాహ్ ఒక్కడే దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆస్తియే. దాని పోషణకు, దాని రక్షణకు ఆయనే చాలు. తాను అల్లాహ్కు దాసుడుగా ఉండటాన్ని మసీపా అగౌరవంగా భావించలేదు. అల్లాహ్కు అత్యంత సన్నిహితంగా ఉండే దూతలు కూడా దీనిని తమకు అగౌరవంగా భావించరు. అల్లాహ్ దాస్యాన్ని తనకు అగౌరవమైనదిగా భావించేవాడు. అలా భావిస్తూ విర్రవీగేవాడు. అల్లాహ్ అందరినీ పోగుచేసి తన ముందు హాజరు పరచబోయే ఒక సమయం వస్తుంది అని తెలుసుకోవాలి. అప్పుడు విశ్వసించి, సత్ప్రవర్తన వైఖరిని అవలంబించిన వారు తమ ప్రతిఫలాన్ని పూర్తిగా పొందుతారు. అల్లాహ్ తన అనుగ్రహంతో వారికి మరింత ఎక్కువ బహుమానం ప్రసాదిస్తాడు. ఇక దాస్యాన్ని అగౌరవమైనదిగా భావించి విర్రవీగిన వారికి అల్లాహ్ అతి బాధాకరమైన శిక్షను విధిస్తాడు. అల్లాహ్ను కాదని వారు ఎవరెవరి సహకార సంరక్షణలను నమ్ముకున్నారో, వారిలో ఎవరినీ వారు అక్కడ పొందలేరు. మానవులారా, మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది. మేము మీ వద్దకు మీకు స్పష్టంగా మార్గం చూపే జ్యోతిని పంపాము. ఇక అల్లాహ్ మాటను ఆలకించేవారిని, ఆయన శరణు వేడుకునే వారిని అల్లాహ్ తన కరుణతో తన అనుగ్రహంతో కప్పివేస్తాడు.
వారికి తన వైపునకు వచ్చే రుజుమార్గం చూపుతాడు. ప్రవక్త, ప్రజలు నిన్ను కలాల విషయంలో ధార్మిక తీర్పు అడుగుతున్నారు. అల్లాహ్ మీకు ఈ ధార్మిక తీర్పు ఇస్తున్నాడు అని చెప్పు. ఒక మనిషి గనక సంతానం లేకుండా మరణిస్తే, అతనికి ఒక సోదరి ఉంటే, అప్పుడు ఆమె అతని ఆస్తిలో సగభాగం పొందుతుంది. సోదరి గనక సంతానం లేకుండా మరణిస్తే ఆమె సోదరుడు ఆమెకు వారసుడవుతాడు. ఒకవేళ మృతునికి వారసులు ఇద్దరు సోదరీమణులైతే, వారు అతని ఆస్తిలోని 2 భాగాలకు హక్కుదారులు అవుతారు. ఒకవేళ సోదరులు అనేకులు ఉన్నట్లయితే, అప్పుడు స్త్రీలకు 1 వంతు పురుషులకు 2 వంతులు లభిస్తాయి. అల్లాహ్ మీ కొరకు తన ఆజ్ఞలను విశదపరుస్తున్నాడు, మీరు మార్గం తప్పి తిరగకుండా ఉండేందుకు. అల్లాహ్కు ప్రతి విషయమూ తెలుసు.